తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామ పంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వేగేసిన భాస్కర్ రాజు, ఆకెళ్ల నాగేశ్వరరావు, వేగేసిన శ్రీను రాజు, కాట్రు వీరేశ్వరరావు, కావూరి శ్రీను, కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాకరాపర్తి వెంకట్రావు తదితరులు పాల్గొని యోగా దినోత్సవం గురించి మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధి హామీ కూలీలతో పాటు పలువురు స్థానిక నాయకులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండు దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ శ్వాస. ఒక్క నిమిషం. కళ్ళు పూర్తిగా మూసుకోండి. మెడ కూడా తిప్పండి. మనిషితోటే పాటు మెడ తిరగాలి. అది అయిపోయిన తర్వాత ఉండాలి. 3 4 మళ్ళీ 1 2 ఇవాళ భారతదేశ మన ప్రపంచంలో అంతా కూడా ఆరోగ్యమే మహాభాగ్యమని మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ యోగాలో అనేక రకాల అవయవాలన్నీ కూడా వంగి యోగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పాలవకుండా మనమే కొంతవరకు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి యోగా దినోత్సవం మన ఇంజనీరింగ్ గ్రామంలో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఈవేళ వైజాగ్లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ కూడా ఈవేళ వైజాగ్లోనే స్టార్ట్ చేశారు పొద్దుటని. ఇది ప్రపంచంలో వరల్డ్ రికార్డు అంటే గిన్నిస్ బుక్ రికార్డు వస్తుందని చెప్పి అన్నారు. మంచి 5 లక్షల జనాభాతో వైజాగ్లో ఈవేళ జరుగుతుంది. అలాగే ప్రతి విలేజ్లో కూడా ప్రతి వీధిలో కూడా ఈవేళ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అంటే మన ఆరోగ్య రీత్యా వయసు మళ్ళాక బాగా ఇంపార్టెంట్ కావాలి. ఇది అంటే 20-30లో ఏం తెలియదు వాళ్ళకి, తర్వాత 40 దాటిన కాడి నుంచి కొంచెం ఇబ్బందులు తెలుస్తాయి. అన్నీ కూడా పోవాలంటే మన యోగా ఎంతో కొంతసేపు మన ఓపుకున్నంతసేపు చేసుకుని చేస్తే మన కీళ్ళన్నీ కూడా వంగి చేసేలా చేస్తే అన్నీ కూడా బాగానే ఉంటాయి. చేత ఈ యోగా దినోత్సవం స్వతంత్రంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో 8 లక్షల మంది పైగా 1 కోటి సెంటర్లలో మన యోగా దినోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. అదే ఆధారం చేసుకుని మనం కూడా ఇంజనీరింగ్లో ఈ యోగా దినోత్సవం ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజే కాకుండా యోగా అనేది మనం 365 రోజులు కూడా చేయాలి. ఎందువల్లంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏ రోజైనా సరే ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు మనకు అనేక రకాలైన టెన్షన్లు, అనేక రకాలైన పనులు ఉంటాయి. కానీ మన ఆరోగ్యం మీద ఎవరు కూడా దృష్టి పెట్టరు. మనం చేసే యోగా వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. కండరాల నొప్పులు కానీ, లేదా రక్త ప్రసరణ కానీ, లేదా అలాగే ఎముకల ప్రతిష్టం కానీ అనేక రకాల యోగా చేయడం వల్ల ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది. కాబట్టి మనం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా చేయాలని, అలాగే యోగా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే మనశ్శాంతితోటి ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా హాయిగా, నిజానికైతే మన వయసు ఎంత ఉందో ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు అయితే 30 నిమిషాలు అంటే ఉదయం 30 నిమిషాలు,
సాయంత్రం 30 నిమిషాలు, అలా ప్రతి ఒక్కరు అంటే మన ఆరోగ్యం గురించే మనం చేయాలి. ఇది ఈ ప్రభుత్వం పెట్టిన కాన్సెప్ట్ చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనమే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరూ కలిసి యోగా చేయాలని తెలియజేసుకుంటూ, మీరు ఏం చేస్తారంటే ఈ ఇంటి దగ్గర ఉన్న ప్రతి యోగా దినోత్సవం అనేటువంటిది ప్రధానమంత్రి మోదీ గారు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మొత్తం విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. ఇది ఒక వరల్డ్ వైడ్ కూడా ఏదైతే మనం భారతదేశంలో సంకల్పం చేశామో అది వరల్డ్ వైడ్ కూడా వరల్డ్ యోగా డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పూర్వం మనకి ఈ ప్రతి గోడల మీద కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి రాసేవారు. అది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మన సంపాదనలో ఒక 70% అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటల్కి ఖర్చు పెట్టుకుంటున్నాం. ఆ ఖర్చు లేకుండా మన మనసు ప్రశాంతంగా అట్టే పెట్టుకుని ఒక వ్యాయామం ఏదో ఒక రకమైనటువంటి యోగా